హాయ్ ఎవ్రీవన్, మన జిఎస్ స్టడీ సెంటర్ నందు ఈరోజు అథమెటిక్ క్లాస్ అనేది అవుతుంది. ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే అథమెటిక్ క్లాస్ అనేది ఉంటుంది. అథమెటిక్ ఫ్యాకల్టీ నేమ్ సత్య సార్. హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్. హీ టేక్స్ క్లాస్ ట్వైస్ ఏ వీక్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. రిమైనింగ్ డేస్ హైదరాబాద్లోని ప్రముఖ ఇన్స్టిట్యూట్లో అతను టీచ్ చేస్తుంటారు. సార్ క్లాస్ అనేది ప్రతి చాప్టర్ కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మోడల్స్ని బేస్ చేసుకొని క్లాస్ అనేది ఉంటుంది. అలానే క్లాస్ రూమ్లోనే ప్రాక్టీస్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, హ్యాండ్ అవుట్స్ అనేది ఇచ్చి ఆ హ్యాండ్ అవుట్స్లో ఉండేటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ టు కాంప్లెక్స్ అవి క్లాస్ రూమ్లోనే ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. ఈరోజు సార్ యొక్క క్లాస్ని ఒక 10 minutes అనేది రికార్డ్ చేశాను, ఒకసారి చూడండి. వీ విల్ మీట్ అగైన్ విత్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగింది ఏం కాదు, మీనింగ్ 1/100 నా దగ్గర నేర్చుకున్నారు. ఇది అవునా కాదా? ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది దీని మీనింగ్ 100 అంటారమ్మా, 100 అని. ఫస్ట్ దాని మీనింగ్ 100 కాదు. వై? బికాస్ నేను క్లారిటీ ఇస్తాను. దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ 100%. 100%. దీని వాల్యూ ఎంత? నా వాల్యూ ఎంత? చెప్పండమ్మా. దీని వాల్యూ ఎంత? నీ వాల్యూ ఎంత? ఇది క్లారిటీ ఉందిగా నీకు? అంటే మనకు వాల్యూ క్లారిటీ ఉంది. దీని కాస్ట్ ఎంత? కాస్ట్ 20 rupees అదే. కాస్ట్ ఎంత? ఎంత కొంచెం చెప్పండి అబ్బా. నీ కాస్ట్ ఎంత? 20 rupees. అదే కాదా? ఇక్కడ గమనిస్తే ఇందాక వాల్యూ 100%, 100%, 100%, 100%. కానీ కాస్ట్ వస్తే 20,000, 10 rupees, 20 rupees అదే. అవునా కాదా? ఇక డిఫరెన్స్ ఏంటి సార్? ఎప్పుడు కూడా మనకి వాల్యూ మారదు కానీ కాస్ట్ మారదుగా. మనం అందుకే ఎగ్జామ్లోని 100 రూపాయలు 100% అంటాం, 1000 రూపాయలు కూడా 100 అంటాం. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? అవునా కాదా? క్లారిటీ ఉందా నీకు? ఫస్ట్ పర్సన్ మీనింగ్ ఏంటంటే 1/100 అమ్మా. ఏంటమ్మా? వినమల్లా? ఫస్ట్ నా ప్రూఫ్ కరెక్ట్ కాదని నాన్న ఫస్ట్ చెప్పాలి. 50% ఉంది. దీని ఫ్రాక్షన్ అంటే మనకి 1/2. వినమల్లా? ఎలా చెప్పనుకున్నావు సార్? 50 ఇంటూ దీని మీనింగ్ 1/100గా, కాబట్టి 1/100. ఎస్ఆర్ను ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ 1/2. ఎస్ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్? వినమల్లా? దీని వాల్యూ, నా వాల్యూ వినమల్లా? దీని వాల్యూ, మరి దీని వాల్యూ 100%. 100%. 100%. మరి దీని వాల్యూ ఎంతమ్మా? సిగ్గుండాలి కాదు. ఇందాక నా వాల్యూ చెప్పు. నేను ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ పర్సెంట్లో మారాలంటే మనం ఏం చేయాలమ్మా? ఇంటూ 1 చేయాలిగా. నేను ఇంటూ 100 100%, నువ్వు ఇంటూ 100 100%, బో ఇంటూ 100 100%గా. దాని మీనింగ్ ఏంటి? ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ మైండ్లో పెట్టుకో, పర్సెంట్లో చేంజ్ అవ్వాలంటే ఏం చేస్తాం? ఇంటూ 100. మరి ఇప్పుడు 1 ఇంటూ 100, మరి 2 ఇంటూ 100. క్లారిటీ ఉందా? అదేంటి సార్ అంటే మన కౌంటబుల్ కాదు, అది కౌంటబుల్. సపోజ్ మన నోట్స్ మీద ఉన్న నోట్లు కదా, లైక్ కరెన్సీ అదే, అందు మీద నెంబర్స్ ఉంటాయి, మనవి ఉంటాయా? నెంబర్స్గా. వై? బికాస్ మనకి కౌంటబుల్ కాబట్టి దాని ఇంటూ. ఓకేనా? ఇప్పుడు ఇది ఉందా? ఇంటూ 100 100%, ఇంటూ 100. మరి ఇంటూ 100 మీనింగ్ ఎంత? 100%గా. మరి ఇంటూ 100 మీనింగ్ ఎంత మనకి? మరి 3 వాల్యూ, 4 వాల్యూ, 4.5 వాల్యూ. సూపర్ కాదు సార్. ఎంత? 450%. ఏదైనా అంటే 4.5 ఇంటూ 100 కదనా? 0 పోతే ఆన్సర్ ఇదేగా. ఎస్ఆర్ను ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ పర్సెంట్లో చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలమ్మా? వాడు పక్కన పెట్టండమ్మా. వాడిని ఏం చేయాలి మనం? ఇంటూ, గట్టిగా ఇంటూ. దేనికి? ఏంది? ఆబ్జెక్ట్ ఏదైనా పర్లేదు. ఒక నెంబర్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ దేన్నన్నా మనం పర్సెంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ చెప్పాలమ్మా. గట్టిగా ఇంటూ, గట్టిగా ఇంటూ. ఒక బాగా చెప్పు. ఇప్పుడు పర్సన్ వాల్యూ ఎంత? 1/2. ఒక పర్సన్ నెంబర్గా మార్చాలంటే 100. అందుకని మనం 50/100 వేసుకున్నాం. మనం 100నే పక్కనేస్తే పర్సెంట్లో మారుద్ది, కింద నెంబర్లో మారుద్ది. ఎస్ఆర్ను ఈ 100 మెయిన్ మనకి. ఎస్ చెప్పండమ్మా.
అర్థమైందా? చెప్పాలి. ఒక నెంబర్ని పర్సన్లో మార్చాలి, మనం ఏం చేయాలి? ఇంటూ పక్కన వేసేలే, ఇంటూ 100. ఏంటమ్మా? ఇంటూ 100. ఒక నెంబర్ని పర్సన్ని నెంబర్లో మార్చాలి, మనం చేయాలమ్మా బై 100. ఎస్ఆర్ను ఇదే పర్సంటేజెస్. అసలు చిన్న ప్రాబ్లం ఉంది, మీరు ఎప్పుడు గమనించారా? లైక్ యూట్యూబ్లో కానీ లేదా మన క్లాసుల్లో కానీ నోట్స్లో ఇప్పుడు పర్ఫెక్ట్ నెంబర్లు ఉంటాయి. 10%, 20%, 30%, 40%. కానీ ఎగ్జామ్కి వెళ్తే మాత్రం రకరకాలుగా ఉంటాయి. అవి ఎక్కువ పర్ఫెక్ట్ నెంబర్ రావు. ఎందుకంటాం? 10% బాగుంది, లైక్ షార్ట్ మనకి ఏంటి షార్ట్ మనకి సార్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100 అదే, అండ్ ఆల్సో XY by X plus Y వినే ఉంటా బయట. వెంటనే 2 సెకండ్లో ఆన్సర్ అని చెప్పి 10 + 20 + 10 × 20/100 సమ్ షార్ట్ కట్స్ అదే. నేనేమంటా ఇది బాగానే ఇస్పాదు, ఒకవేళ దీన్ని ఎలా వేస్తాం అందులోని కదా. మన ఎగ్జామ్లో ఎప్పుడు కూడా మనకి ఇలా వస్తాయి, లైక్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వస్తాయి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వస్తాయి మనకి. ఓకేనా? లైక్ 1/6, 62/3, 1/7, 42/7 అవి వస్తాయి. నీకు క్వాంట్లోని పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, SI, CI, డిస్కౌంట్, ఇన్స్ట్రుమెంట్ రావాలంటే నీకు టేబుల్ రావాలి. ఏ టేబుల్ అది? పర్సంటేజ్ టేబుల్ రావాలి. అది ఎంత బాగా వస్తుందో అంత సింపుల్ అయిపోతాయి. ఎక్కడ మనం యూజ్ చేయద్ది, టైం వేస్ట్, ఇది షార్ట్ వేస్ట్ మనకి, ఓన్లీ కాన్సెప్ట్స్. ఓకేనా? మరి మొదలు పెడదాం ఒకసారి. ఎస్ అన్న బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్పాలి. ఒక నెంబర్ని పర్సెంట్లో మార్చాలి, నేను ఏం చేయాలి? ఇంటూ, గట్టిగా మాట్లాడాలి బాయ్స్, ఇంటూ 100. ఒక పర్సన్ని నెంబర్గా చేంజ్ చేయాలి, నేను ఏం చేయాలి? మళ్ళా క్లారిటీ ఉందా నీకు? ఎస్ అన్న బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ ఆర్ నో? పర్సన్ మీనింగ్ ఏంటి? 1/100%. పర్సన్ 1/100 దేర్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. సార్ అంత బాగానే ఉంది, ఇప్పుడు నాకు ఫ్రాక్షన్స్ కావాలి, 20 ఫ్రాక్షన్స్ కావాలి. మరి మీకు వచ్చా? మనకి ఎక్కడ సరిగా రావు. 12 12s, 12 17s, శివాయికి ఎరుక. వద్దు, కష్టపడితే మళ్ళీ హెల్త్ పాడైపోతే ఇబ్బంది కదమ్మా మనకి, అవునా? కాబట్టి ఎగ్జామ్లో అలా పడవు మనకి. మనం కూడా సమ్ ఫ్రాక్షన్స్ ఆడదే. ఫస్ట్ బాగా 20కి నేర్చుకున్నాం, ఈరోజు నేర్చుకున్నాం 20 కూడా. పాత వాళ్ళకి కూడా గుర్తులేదు ఇవి, ఎందుకంటే ఓకే. నెక్స్ట్ ఫస్ట్ చూడమ్మా 1 ఎంతమ్మా? 119 స్వామి, 100%. వినబల్లా? 1/2 ఎంత మనకి? 50%. 1/3 ఎంతమ్మా? 33. 1/3% ఆర్ 33.33%. 1/4 25%. 1/5 20%. ఇలా మొత్తం 20 ఉన్నాయి మనకి. ఈ 20 వస్తే విత్ ఫామ్ చేయొచ్చు మనం. ఓకేనా? ఫస్ట్ నీకు అర్థమైందా ఎలా వచ్చిందంటే 1 × 100 100%గా, 1/2 × 100 ఎంత మనకి? 50%గా. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ బాయ్స్ చెప్పాలి. 1 చెప్పండి, నోడుతో 1 2 కాదు, కట్టు చెప్పాలి. 100%. 1/3 33. 1/3% ఆర్ 33.33%. 1/4 25%. 1/5 ఇవి మనకు వచ్చు, ఇవి విన్నాం బాగానే. ఆ నెక్స్ట్ నుంచి మనకి ఏం రావు, రియాలిటీ మాడుకుందాం, అవునా కదా బాయ్స్ అండ్ గర్ల్స్? సమదర్స్ ఓకేనా? ద ఫస్ట్ మళ్ళీ చెప్పాలి. 100%. 1/2 50%. 1/3 33. 1/3% ఆర్ 33.33%. 1/4 1/6 1/5 20. అవునా? ముందు రాస్తారా మరి ఒకసారి? ఆ 20 రాద్దాం మనం. ఓకేనా? ఒకసారి పైన హెడ్డింగ్ పెట్టమ్మా. పర్సంటేజెస్ శాతాలు. పర్సంటేజెస్ శాతాలు. ఫస్ట్ పర్సంటేజ్ శాతాలు, తర్వాత ఈ టేబుల్ 5 రాయి ఫస్ట్.